హాయ్ అండి. ఈరోజైతే చికెన్ కర్రీ రాగి సంగటి పల్లెటూరు స్టైల్లో చేద్దాం. చాలా బాగుంటుంది. మా సైడ్ అయితే రాగి సంగటి ఎలా చేస్తారో చూపిస్తాను. ఇప్పుడైతే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడైతే ఫస్ట్ ఒక గ్లాసు రైస్ తీసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని 5 గ్లాసులు వాటర్ తీసుకున్న రైస్ కడిగి పక్కన పెట్టేసి, రేషన్ బియ్యం అయినా పర్వాలేదు, మంచి బియ్యం అయినా పర్వాలేదు, 5 గ్లాసులు వాటర్ తీసుకొని శుభ్రంగా ఒక అరగంట సేపు నానబెట్టాలి ఈ రైస్ అనేది. తర్వాత అరగంట తర్వాత స్టవ్ మీద పెట్టేసి స్టవ్ వెలిగించి ఇది బాగా ఉడికించుకోవాలి. మెత్తగా ఉడకాలన్నమాట. ఇప్పుడైతే వాటర్ అంతా ఇనికిపోయింది కదా, మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇంకో గ్లాసు వాటర్ కూడా తీసుకుంటా నేను. చూడండి, ఈ విధంగా బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది. టైం ఉంటే ఒక గంట సేపు నానబెడితే ఇంకా త్వరగా ఉడుకుతుంది రైసు. ఇప్పుడైతే ఈ విధంగా తిప్పేసి ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నా. ఇప్పుడు మళ్ళీ బాగా ఉడికించుకోవాలి ఒక 10 నిమిషాలు. ఇది మెత్తగా అయిపోవాలి రైస్ అనేది. బాగా ఉడికించుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు రైస్ బాగా ఉడికిపోయింది మెత్తగా. ఇప్పుడైతే ఒక 3/4 గ్లాసు రాక పిండి తీసుకున్నాను. ఇప్పుడు ఇది మళ్ళీ బాగా పిండి కూడా ఉడికించుకోవాలి. అప్పుడే సంగటి అనేది బాగుంటుంది. సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికితే మనకు పిండి కదిలించకూడదు, గడ్డలు కట్టిద్ది. ఈ విధంగా వదిలేసి స్టవ్ సిమ్లో పెట్టేసి మూత పెడితే బాగా పిండి ఉడుకుతుంది లోపల వేడికి. ఇప్పుడు ఈ విధంగా తిప్పుకుంటూ కొంచెం లూజ్ అనిపించిందంటే ఇప్పుడు కొంచెం పైపిండి కూడా వేసుకోవచ్చు ఈ టైంలో. అప్పుడు బాగా వస్తుంది సంగటి అనేది. నేనైతే మరీ గట్టిగా చేయనండి, కొంచెం లూజ్తోనే చేస్తాను. ఆరిపోయినా కానీ మెత్తగా ఉంటుంది అప్పుడు. ఈ విధంగా ఇంకొక మనిషి ఉండాలండి. నేను వీడియో తీస్తున్నా కాబట్టి ఒక్కదాన్ని తిప్పుతున్నా. ఇంకో మనిషి ఉన్నప్పుడు లేదంటే కింద పెట్టుకొని క్లాత్ సపోర్ట్తో బాగా మెదుపుకోవాలి. అంతే, రాగి సంగటి అనేది రెడీ అయిపోయింది. నేనైతే స్టవ్ ఆపలేదు, సిమ్లో ఉంది, బాగా సిమ్లో ఉంది, లేదంటే అడుగంటుతుంది సంగటి అనేది. ఇప్పుడు చూడండి, రాగి సంగటి రెడీ అయిపోయింది. ఇప్పుడు చికెన్ కర్రీ ముందే చేసి పెట్టాను నేనైతే. ఇప్పుడు చికెన్ కర్రీ కూడా చూద్దాము. ఈ రాగి సంగటిలోకి నేను గ్రేవీ ఎలా రావాలో వీడియో చేశాను. ఇప్పుడైతే చూడండి, గిన్నె తడి చేసుకొని సంగటి అందులో వేసుకొని ఈ విధంగా ముద్ద చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే చికెన్ కర్రీ చాలా గ్రేవీతో చాలా టేస్ట్గా చేశాను. ఇప్పుడైతే చికెన్ కర్రీ కోసం కళాయి పెట్టి ఒక 2 స్పూన్లు ధనియాలు, ఒక చిన్న ఇంచు దాల్చిన చెక్క, ఒక 3-4 లవంగాలు, కొంచెం జీడిపప్పు వేసాను. జీడిపప్పు వేయటం వలన గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది. ఇవన్నీ బాగా వేపుకోవాలి. బాగా రోస్ట్గా వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడైతే 1/2 కేజీ చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని, ముక్కలు కొంచెం పెద్దగా ఉన్నాయిగా నేనైతే కట్ చేసి తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్నా. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక 3-4 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకున్న ఉల్లిపాయ, పెద్ద ఒక ఉల్లిపాయ వేసుకున్నాను. ఈ ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడు టమోటా కూడా ఇందులో వేసేసాను. ఇవి చికెన్ కన్నా ముందు ఎందుకు వేసానంటే ఈ విధంగా వేస్తే అవి అనేది బాగా మగ్గిపోయి గ్రేవీ బాగా వస్తుంది. రాగి సంగటి అంటే గ్రేవీ బాగుంటేనే బాగుంటుంది. ఎక్కువగా కర్రీ పట్టిద్ది అనమాట సంగటికి. ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు అల్లం పేస్ట్ వేసాను. అల్లం పేస్ట్ అంటే కొంచెం లూజ్గా ఉంది, నేను వాటర్ వేసి పట్టాను, కొంచెం పడలేదని. ఇప్పుడు ఇది బాగా ఆయిల్ తేలేంతటి వరకు అల్లం పేస్ట్లో ఉన్న వాటర్ కూడా పోయి బాగా వేగాలి. ఆయిల్ తేలుతుంది కదా, ఇప్పుడు ఈ విధంగా చికెన్ వేసేసుకొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాల పాటు మగ్గనిచ్చామంటే దాంట్లో నీసు వాటర్ అంతా వచ్చేస్తుంది, వినికిపోతుంది. ఇప్పుడు ఆయిల్ తేలుతుంది అనమాట. ఇలా చేసామంటే నీసు వాసన అనేది ఉండదు. ఇప్పుడు పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను నేనైతే. సాల్ట్ వేయటం వల్ల ఒకేసారి సాల్ట్ కర్రీకి సరిపడా వేస్తే ముక్కకు పట్టేస్తుంది. కొంచెం తక్కువగా వేసుకొని మళ్ళీ వేసుకోవాలి. ఇప్పుడైతే ఈ విధంగా తిప్పేసుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి.
అప్పుడు అనేది వాటర్ అంతా వినుకుతుంది, చికెన్లో ఉన్న వాటర్ వినికి. నేను మూత పెట్టిన క్లిప్పు మిస్ అయిందండి. నేను 2 స్పూన్లు కారం వేసేసాను. ఇప్పుడు బాగా తిప్పుకోవాలి. చూడండి, ఈ విధంగా తిప్పటం వలన కారం బాగా పట్టిద్ది. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి కారం కూడా వేసిన తర్వాత మగ్గించుకున్నాం కదా, ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా చేస్తే గ్రేవీ అనేది చిక్కగా చాలా టేస్ట్గా బాగా వస్తుంది. ఆయిల్ తేలుతుంది చూడండి సైడ్లు. ఇప్పుడైతే చికెన్ అంతా ములిగే అంతటి వరకు వాటర్ వేసాను. మనకు గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి. రాగి సంగటి అంటేనే కొంచెం గ్రేవీ ఉండాలి. ఇప్పుడైతే ముందుగా వేపిన మసాలాలన్నీ వేసుకొని ఎండు కొబ్బరి పొడి వేసుకున్న 2 స్పూన్లు. ఎందుకు వేసానంటే ఎండు కొబ్బరి పొడి వేయటం వలన గ్రేవీ కొంచెం తిక్కుగా వస్తుంది. అన్నీ విధంగా పొడి పట్టేసి గిన్నెలో తీసేసుకున్నా నేను. చూడండి, మన చికెన్ అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ముందుగా పట్టుకున్న మసాలాలు వేసి కలిదిప్పేసి ఉప్పు చూసుకొని సరిపోలేదంటే ఇప్పుడు వేసుకోవచ్చండి. నాకైతే ఫస్ట్ వేసింది కొంచెం సరిపోయింది. ఇప్పుడు చూడండి, గ్రేవీ అనేది చిక్కబడింది. ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని అంతే, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.